మనుషుల పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పెళ్లి రోజున సెలబ్రేట్ చేస్తారు. మరి దేవుళ్ళ పిల్లలు చేస్తే ఎలా ఉంటుంది? శివరాత్రి రోజు కైలాసం నిశ్శబ్దంగా ఉంది. నాన్న ధ్యానంలో ఉన్నారు. అమ్మ పూజా ఏర్పాట్లో బిజీగా ఉంది. అప్పుడే గణేశుడు మణికంఠుడితో మెల్లిగా ఇలా అన్నాడు. తమ్ముడు, మనుష్యుల పిల్లలు తమ అమ్మ నాన్న పెళ్లి రోజు సెలబ్రేట్ చేస్తారు కదా. మణికంఠుడు నవ్వుతూ అన్నాడు. అయితే మనం కూడా ఈ శివరాత్రి రోజున అమ్మకి నాన్నకి సర్ప్రైజ్ ఇద్దామా అని. కైలాసం అంతా పూలతో అలంకరించారు. నంది దేవగణాలు అందరూ సైలెంట్గా సర్ప్రైజ్ ఏర్పాటు చేశారు. గణేశుడు తన చేతులతో మోదకాలు సిద్ధం చేశాడు. కంఠుడు పూలమాలలు తీసుకొచ్చాడు. అమ్మా నాన్న ఇద్దరూ లోపలికి అడుగు పెట్టగానే అందరూ ఒకేసారి అన్నారు, శివపార్వతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. పార్వతీదేవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చినాయి. శివుడు పిల్లల తలలపై చేతులు పెట్టి ఆశీర్వదించి ఇలా అన్నాడు. ప్రేమే నిజమైన పూజ. మీరు ఇచ్చిన ఈ బహుమతి నాకు అత్యంత ప్రియమైనది. శివరాత్రి అంటే ఉపవాసం మాత్రమే కాదు, అది ప్రేమ, కుటుంబ ఐక్యతకు గుర్తు. శివపార్వతుల ఆశీస్సులు మీ ఇంటిపై ఎప్పుడూ ఉండాలి.